తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరాబతుల రాజశేఖరానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకులు భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారం 4-5 వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టుబద్దుల ఓటర్లను కలిసి కరపత్రాలు అందజేసి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా పట్టుబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖరాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఐఏసీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ విజ్ఞానవంతులైన పట్టుబద్దులు ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరాన్ని గెలిపించాలని కోరారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పట్టుబద్దుల ఓటర్లుగా నమోదైన యువత 100% కూటమి అభ్యర్థికి ఓటు వేసే విధంగా కూటమి నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారని, పట్టుబద్దులందరూ కూడా కూటమికి ఓటు వేయాలన్నారు. వార్డులో ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరాబతుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మద్దతునిచ్చి ఈ 27వ తారీఖు జరిగే ఎలక్షన్లో వారి గెలుపు కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ గారు ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లా పట్టభద్రుల మొదట ప్రాధాన్యత ఓటు వారికి వేసినట్లయితే కౌన్సిల్లో వారి వాణి వినిపించి మన సమస్యలు యువత, ముఖ్యంగా పట్టభద్రుల యువత సమస్యలు పరిష్కరించడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ 7 మాసంలో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మెగా డిఎస్సి పెట్టి 16,347 పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది. మంచి అభివృద్ధి చెందే రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఆలోచన చేయడం జరుగుతుంది. అమరావతి రాజధాని బ్రహ్మాండంగా చేయడానికి కేంద్ర సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతి రాజధాని అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ టెండర్లు పెట్టడం జరిగింది. వీరందరూ కూడా యువతకు ఉద్యోగాలు రావాలి అంటే, యువతకు మంచి భవిష్యత్తు కావాలి అంటే పేరాబతుల రాజశేఖర్ రెడ్డి గారికి ఓటు వేసి, పేరాబతుల రాజశేఖర్ గారికి ఓటు వేసి మీ పవిత్రమైన ఓట్లతోటి వారిని అఖండ విజయం చేకూర్చినట్లయితే కౌన్సిల్లో వారి బాణి వినిపించి నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ఈరోజు 4-5 వార్డుల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓట్లు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన నరసాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, మరి అదేవిధంగా పీఎస్సీ చైర్మన్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి గారు, అదేవిధంగా ఇన్ఛార్జీలు కానీ, అబ్జర్వర్లు కానీ, అదేవిధంగా అభివృద్ధి కమిటీ రాష్ట్ర కమిటీలో సభ్యులు కానీ అందరూ కలిసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి అందరూ కూడా తనదైన శైలిలో అందరూ కష్టపడి పనిచేసి ప్రతి 30 వార్డులకి ఒకరిని ఒక ఇన్ఛార్జ్ కింద వేయడం జరుగుతూ. గతంలో ప్రభుత్వం లేని సమయంలోనే 3 వాటిని కూడా మనం గెలవడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ 3 ఎలక్షన్ జరిగితే 3 ప్రాంతాల్లో 3 గెలవడం జరిగింది. ఇంకా ఇప్పుడు 2 ఉన్నాయి, మొత్తం 5కి. ఈ 2 కూడా ఇప్పుడు పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 పూర్తి బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఏదైతే సంబంధించిన పేరాబతుల రాజశేఖర్ నెల 27 జరుగుతుంది ఎలక్షన్, దాంట్లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా మంది ఓట్లు జాయిన్ చేయడం, రాజుగారు కూడా స్వయంగా నెంబర్తో సహా, ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉండి డోర్ నెంబర్ లేక కొన్ని అలా ఉండిపోయింది. మనకి 12,000
800 ఓటర్స్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో. మీకు అందరికీ ఈ పాటికే తెలుసుంటుంది. కొంతమంది అక్కడెక్కడ ఉండి కొంత ఐడెంటిటీ లేదు. అయినప్పటికీ కూడా మేము దాదాపుగా మరి మన ఎమ్మెల్యే గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, ప్రతి వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డులో కూడా ఈ రోజున ప్రచారం అనేదే కాకుండా ప్రతి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అంటే ఓటేసి ఓటర్ ఉన్నాడో వాళ్ళు ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళ నెంబర్ అది నోట్ చేయాలనేది ఒకటి. మీరంటే చాలా నమ్మకం. ఈ వార్డు కూడా చాలా చక్కగా మరి అన్ని పనులు మీరు చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఓటర్ని మేమనే కాదు, మీరు కూడా మీకు బాధ్యత ఉంది. ప్రతి ఒక్క ఓటు వేసేవారు విధంగా విజ్ఞత కలిగిన మీరందరూ కూడా చేస్తారని మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో జరుగుతున్న మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు రమాదేవి మెమోరియల్ 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఓవరాల్ ఛాంపియన్ గా తూర్పు గోదావరి జిల్లా జట్టు నిలిచి ఛాంపియన్షిప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. 2వ స్థానంలో కృష్ణా బాలబాలికల జట్టు నిలిచింది. 3వ స్థానం పశ్చిమ గోదావరి జిల్లా సొంతం చేసుకోగా చిత్తూరు జిల్లా జట్టు 4వ స్థానం సొంతం చేసుకుంది. పోటీలో ప్రథమ స్థానం సాధించిన తూర్పు గోదావరి జిల్లా జట్టుకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. తప్పకుండా తిరిగి పిఠాపురంలో ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తిరిగి తేవడానికి మనమంతా కూడా కొంచెం కలిసి కృషి చేద్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దాంట్లోంచి 24 మందిని స్టేట్ లెవెల్కి, అక్కడి నుంచి మళ్ళీ ఒక 12 మందిని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారని, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వారు ఇంటర్నేషనల్లో కూడా ఆడడానికి అవకాశం ఉందని వారి పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. చాలా సంతోషం. ఇందులో పార్టిసిపేట్ చేసిన వీరందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. అదేవిధంగా శారీరక ఆరోగ్యంతో పాటు ఇవన్నీ కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ ఈ స్పోర్ట్స్ పరంగా మీకు చాలా ఎక్కువగా మెండుగా ఉంటాయి. గతంలో ఈ స్పోర్ట్స్ మూలంగా ఉద్యోగాలు సంపాదించిన వారు ఎందరో మంది ఈ పిఠాపురంలో ఉన్నారు. అదేవిధంగా పెద్దలు సింథటిక్ కోర్స్ కోసం చెప్పున్నారు. తప్పకుండా ఈ విషయాన్ని మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఇది ఏర్పడే విధంగా కూడా మీ కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి ప్రతిభా పాఠాలని ప్రదర్శించాలంటే మీ అందరికీ కూడా మరొక్కసారి మన పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా శుభాభినందనలు. 2024-25 విద్యా సంవత్సరంలో ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ పరీక్షలో భీమవరం నారాయణ కళాశాల విద్యార్థులు ఏ ప్రశాంత్ కుమార్, ఎల్ అభినవ్ 99.3% సాధించడం భీమవరం పట్టణానికే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకే గర్వకారణంగా నిలిచారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు విద్యార్థులను సాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా భీమవరం నారాయణ సంస్థల డీన్ దుర్గారావు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, బోధనా సిబ్బందిని అభినందించారు. భీమవరం పట్టణంలో నారాయణ కాలేజీలో జేఈఈ మెయిన్స్లో ఒక విద్యార్థి 9.32% వచ్చి రికార్డు సృష్టించాడు. ఏ ప్రశాంత్ కుమార్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులే. మరి మన భీమవరానికే కాకుండా మన రాష్ట్రానికి గర్వకారణమైన విధంగా అంత పర్సెంటేజ్ రావటం మన భీమవరం పట్టణానికి గర్వకారణం. నారాయణ కాలేజీ వారు ఇంత మంచి ఫ్యాకల్టీ ఇచ్చి సక్సెస్ అయినందుకు నారాయణ కాలేజీ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న రిలీజ్ అయిన జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో మన భీమవరం నారాయణ విద్యార్థి ఏ ప్రశాంత్ కుమార్కి 99.32% వచ్చింది. మన విద్యార్థిని మన ఎమ్మెల్యే గారు అంజిబాబు గారి ఆధ్వర్యంలో సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ఘన విజయానికి కారణమైన మా కోర్డియన్ తారనాక్ష సార్ గారికి, డీజీఎం రమేష్ గారికి, మా ప్రిన్సిపల్ రమేష్ గారికి, ఏజీఎం రాజు గారికి అండ్ మా ఐఐటి ఫ్యాకల్టీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణంలో తల్లిదండ్రులందరూ మమ్మల్ని నమ్మి మా నారాయణ విద్యా సంస్థలో జాయిన్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన పవన్ తన తాజా పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టీకరణ. పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఘోర వైఫల్యం. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీలు ధ్వజం. బేమడోలు గ్రామ దేవతల ఉత్సవాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి శాస్త్రీయ నృత్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.